సో హాయ్, హ్యాపీ సండే. ఇవాళ ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది లేదు. జనరల్గా హిందూ పేపర్లో ఎడిటోరియల్ అనేది సండే రోజు ఇవ్వరు. సో మనం ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. అది ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ. హెడ్డింగ్ ఏంటంటే ఈజ్ ఇండియాస్ మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ ఫైనల్లీ ఓవర్. ఏదైతే మావోయిస్ట్కి సంబంధించిన ఉద్యమాలు అవి ఉన్నాయో, ఇంటర్నల్గా జరుగుతున్నాయో, అది ఇంకా అయిపోయినట్టేనా అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఆ మూమెంట్ ఎలా స్టార్ట్ అయింది, అండ్ ఇప్పుడు ఎలా గవర్నమెంట్ ఏం చేస్తుంది, అండ్ అసలు మూమెంట్ ఎందుకు ఫాలో అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఆపరేషన్ కగర్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ స్ట్రాటజీస్ దే హ్యావ్ యూజ్డ్. అండ్ ఆల్సో అంటే ఇది ఇంకా అయిపోయినట్టేనా, మళ్ళీ రివైవల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ప్రీవియస్గా మళ్ళీ ఒకసారి అంటే మావోయిస్ట్ సంబంధించిన మూమెంట్స్ అనేవి అంటే తగ్గిపోయి ఎండ్ అయిపోయి మళ్ళీ పునర్ అంటే మళ్ళీ స్టార్ట్ అయిందా లేదా అని చెప్పేసి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో కొన్ని ఇచ్చారు. మనం కొన్ని క్రిటిసిజం ఆఫ్ దిస్ ఆపరేషన్ కగార్ కూడా చాలా మంది అంటే ఉచితంగా వ్యాఖ్యలు అనేది చేసిర్రు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలీదు. బట్ ఏంటంటే ఇక్కడ లైక్ ఒక సోషాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా అసలు ఏమైతుంది, వాట్ ఆర్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఏం ఉన్నాయని చూద్దాం అంతే. ఎందుకంటే బికాస్ ఆ టాపిక్ ఏదైతే ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ అనేది ఒక ఉందో, ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ టాపిక్ అన్నమాట. ఎందుకంటే మనకి బయటకి వచ్చే న్యూస్ ఒకలాగా ఉంటుంది, లోపల రియాలిటీకి ఒకలాగా ఉంటుంది. బికాజ్ కన్వెన్షనల్లీ అంటే ఒక ఐడియాలజీలో నిమగ్నమై ఫిక్స్ అయి ఉన్న వాళ్ళకి లైక్ ప్రపంచం అంతా ఇట్ సీమ్స్ లైక్ అంటే వాళ్ళే కరెక్ట్ అన్నట్టు ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ చూస్లో మనం ఉన్నప్పుడు మేబీ మనం వాళ్ళ ఆలోచించామా అనేది వీ డోంట్ నో. బట్ ద పాయింట్ హియర్ ఈజ్ ఇవాళ జస్ట్ ఈ టాపిక్ ఏదో ఇచ్చారు. వాట్ ఈస్ కమ్యూనిజం, క్యాపిటలిజం, మావోయిజం, మార్క్సిజం, ఇలాంటివి ఉన్నాయి కొన్ని. అవి ఎట్లా వచ్చినాయి, వాటి అంటే వాటి మెయిన్ సిద్ధాంతాలు ఏంటి, అండ్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్ అనేది చూద్దాము. సో విల్ ఫినిష్ ఇన్ జస్ట్ 5 to 10 minutes అంతే. సో వెల్కమ్. ఇక్కడ ఏంటంటే ఇది న్యూస్లో ఎందుకు ఇచ్చారు అంటే మనకి 2024లో అరౌండ్ మార్చ్ ఏప్రిల్ టైంలో అంటే 2 years బ్యాక్ ఆపరేషన్ కగార్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒక టార్గెటెడ్గా పెట్టుకుందనమాట. అంటే ఇండియాలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని పూర్తిగా అంతం అనేది చేద్దాము అని చెప్పేసి. సో దాని పరంగా రీసెంట్ 2 weeks బ్యాక్ లైక్ తెలంగాణలో కూడా అది పోలీస్ హ్యావ్ డిక్లేర్డ్ దాట్ దెర్ ఈజ్ ఓన్లీ 1 or 2, ఇంకా 1 or 2 మెంబర్సే ఉన్నారు. మావోయిస్టులకి సంబంధించిన మేజర్ హెడ్స్ అన్నిటినీ తీసేసాము, రెడ్యూస్ చేసాము, ఆల్మోస్ట్ చాలా మంది సరెండర్ అయిపోయారు అని చెప్పేసి పోలీస్ ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏంటంటే సిపిఐ రీసెంట్గా May 21లో కేశవరావు అలియాస్ బసవరాజ్ అనే ఒక పర్సన్ని అంటే చంపేసింది అనమాట ఎన్కౌంటర్లో ఎట్ ఛత్తీస్గఢ్ అబుజ్మారా ఏరియాలో. అండ్ దే హ్యావ్ యూజ్డ్ ద సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కోబ్రా యూనిట్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని డెడిట్ అనమాట. అండ్ ఇట్లా మెల్లమెల్ల మెల్లమెల్లగా పెద్ద తలకాయల నుంచి చిన్న తలకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని లైక్ తీసుకుంటూ వచ్చారనమాట. పోలీస్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ గవర్నమెంట్ ఐ మీన్ ఆపరేషన్స్ లైక్ మిలిటరీ ఆపరేషన్స్ చేసి ఈ ఈజ్ ద మావోయిస్ట్ మూమెంట్ ఓవర్. ఈ మావోయిస్ట్ మూమెంట్ అనేది ఉన్నదా పోయిందా అని చెప్పేసి ఇంకోటి ఒక క్వశ్చన్ అనమాట. అంటే 2024 నుంచి ఎప్పుడైతే బ్లాక్ ఫారెస్ట్ ఆపరేషన్ కగర్ అని చేపట్టిందో మెల్లమెల్లగా అంటే 3840 మంది సరెండర్ లైన్లు, 2220 అరెస్ట్ అయినాయి, అండ్ 600 మెంబర్స్ వరకు చనిపోయారు. ఐ మీన్ ఎన్కౌంటర్స్లో, కాల్పుల్లో, డిఫరెంట్ డిఫరెంట్ ఫైటింగ్స్లో అట్లా 600 మెంబర్స్ చనిపోయారు అనమాట. అది 2023లో చూస్తే మెంబర్షిప్ అంటే సెంట్రల్ కమిటీ అనేది ఒకటి ఉందన్నమాట వాళ్ళకి, లైక్ మావోయిస్టులకు వాళ్ళకి. సో 40 మంది నుంచి 20 మంది వరకు వచ్చారు. 40 ఫేమస్ హెడ్స్ అనేది తీసేసారు అనమాట. అండ్ 1991లో
ఎందుకంటే ఆహ్, 1990స్‌లో గూడా ఒకటేసారి ఇట్లనే సరెండర్‌లు, మాస్ సరెండర్స్, మాస్ ఎన్‌కౌంటర్‌లు ఇట్లా అయినాయి. వాళ్ళు తగ్గిల్లేమో అనుకున్నాం. బట్ కాకపోతే తర్వాత తగ్గలేదన్నమాట. ఓకే. ఆహ్, మళ్ళీ 2000 ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆహ్, అంటే వాళ్ళు మళ్ళీ బౌన్స్ అయ్యారనమాట. మళ్ళీ రెడ్ కారిడార్ అనే ఒక కాన్సెప్ట్ తోటి 12 స్టేట్స్‌లో అంటే కేరళ కింద నుంచి పై వరకి వాళ్ళ ఒక కారిడార్‌ని బిల్డ్ చేసుకున్నారనమాట. అంటే ఎక్కడైతే ఈ మావోయిస్ట్‌లకు సంబంధించిన లీడర్స్ గాని, ఆ మూవ్‌మెంట్స్ గాని ఉంటాయో అక్కడ అనమాట. అండ్ ఈ పీడబ్ల్యూజీకి సంబంధించింది ఒక పర్సన్, ఆహ్, ఆయన పేరొచ్చేసి ఆహ్, కొండపల్లి ఆహ్, సీతారామయ్య అనమాట. ఆయన ఫౌండర్ ఆఫ్ పీపుల్స్ వార్ గ్రూప్. ఈయనను గూడా రీసెంట్‌గా లైక్ హతం జేసినట్టు న్యూస్ అనేవి వచ్చాయి. సో, ఈయన రైతు బిడ్డడు గేరిల్లాగా అంటే గెరిల్లాగా మారిండు అని జెప్పేసి ఒక బుక్ గూడా ఉందనమాట. సో, ఇక్కడ మనకి న్యూస్‌లో చూస్తే ఆహ్, సో, కొన్ని థింగ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఆహ్, 2013 మళ్ళీ అంటే 1990స్‌లో డౌన్ అయ్యారు. మళ్ళీ 2000 వచ్చే వరకు మళ్ళా అప్ అయ్యారు. మెల్లిమెల్లిగా అరౌండ్ 2013 వరకొచ్చేసరికి 180 డిస్ట్రిక్ట్స్‌లో 180 డిస్ట్రిక్ట్స్‌లో ఇండియాలో 180 డిస్ట్రిక్ట్స్‌లో వీళ్ళ పాదాలనేవి పడినాయన్నమాట. ఛాయలనేవి పడినాయి. అండ్ ఓన్లీ 2 డిస్ట్రిక్ట్స్ విచ్ ఈస్ అంటే ఫారెస్ట్ ఏరియాస్‌లో ఉన్న బీజాపూర్ అండ్ సుక్మా డిస్ట్రిక్ట్స్‌లో చాలా ఎక్కువ మందున్నారు. అండ్ అసలు ఈ మూవ్‌మెంట్ ఎందుకు స్టార్ట్ అయింది? ఎట్లా గ్రో అయింది? అనేది మనం డేటింగ్ బ్యాక్ టు 1967. సో, 1967 కన్నా ముందు అంటే 1967లో చారు మజుందార్ అనే వ్యక్తి ఆహ్, డార్జిలింగ్ డిస్ట్రిక్ట్‌లో నక్సల్బారి అనే ఒక విలేజ్ ఉంటదనమాట. అక్కడ ఈ ప్రభావితం అనేది అయింది. అంటే ఆయన మార్క్సిస్ట్, లెనినిస్ట్ ఐడియాలజీస్‌ని మిక్స్ చేసి అంటే రూరల్ అంటే పల్లెటూరు ఆర్ ఎల్స్ ఫారెస్ట్ ఏరియాస్ నుంచి ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది రావాలి. రాదర్ దెన్ ఇండస్ట్రియల్ అర్బన్ వర్కర్స్. అండ్ ఈ పొలిటికల్ పవర్ అనేది బ్యారెల్ ఆఫ్ ద గన్. అండ్ పొలిటికల్ పవర్ అనేది ఎప్పుడైనా గానీ గన్ నుంచే వస్తది. ఆహ్, అండ్ ఎవరైతే ఫ్యూడల్ లార్డ్స్ గాని, అథారిటీస్ ఉన్నారో వాళ్ళు మనకి ఎనిమీస్. దే ఆర్ క్లాస్ ఎనిమీస్ ఆఫ్ అస్. వాళ్ళు చేయబట్టే ఇంకా మనం అందరం ఇట్లా సఫర్ అయితున్నాం అని చెప్పేసి కూడా అన్నాడనమాట. సో, ఇక్కడ కొన్ని కొటేషన్స్ అనేవి ఉన్నాయి. పొలిటికల్ పవర్ గ్రోస్ ఔట్ ఆఫ్ ద బ్యారల్ ఆఫ్ ద గన్ అని చెప్పేసి మావో జెడాంగ్ అంటాడు. దాన్ని ఇన్‌స్పైరింగ్‌గా తీసుకున్నాడనమాట ఈ వ్యక్తి ఎవరు? ఆహ్, చారు మజుందార్ 1967లో. అంటే అరౌండ్ ఇందిరా గాంధీ కూడా ఐ మీన్ చాలా రూల్స్‌ని రిస్ట్రిక్ట్ జేయడము, లైక్ చాలా థింగ్స్ అనేవి జరిగినాయి గదా! 1970స్‌లో. ఇట్స్ లైక్ బ్లాక్ ఇయర్స్ ఆఫ్ ఇండియా అని గూడా చాలామంది దే కన్వర్ట్ ఇట్ యాస్ అవును కదా! అండ్ మెల్లిగా ఏమైందంటే ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ పెట్టిర్రు నక్సల్‌బారీ తర్వాత. ఈయనెవరు? ఆహ్ మజుందార్. దాని తర్వాత అది మళ్ళక్కడ తీసేయడానికి ట్రై జేషిర్రు. బట్ ఛత్తీస్‌గఢ్ మళ్ళీ అది ఆంధ్రప్రదేశ్‌కి పాకిందనమాట. వెంపటపు సత్యనారాయణ అండ్ ఆదిభట్ల కైలాసం అనే ఇద్దరు వ్యక్తులున్నారు. అండ్ దెన్ అక్కడి నుంచి మళ్ళీ మన తెలంగాణకి కొండపల్లి సీతారామయ్య అండ్ కొల్లూరు చిరంజీవి. కొండపల్లి ఈయన కొండపల్లి ఇక్కడ ఇమేజెస్‌లో జూడండి. సో, కొండపల్లి సీతారామయ్య అండ్ కొల్లూరి చిరంజీవి. సో, కొండపల్లి సీతారామయ్య అనేది పీడబ్ల్యూజీ అనేది వ్యవస్థాపకులు అని జెప్పేసి ఇక్కడ ఈ దీంట్లో అయితే ఉంది. ఫౌండర్ ఆఫ్ పీపుల్స్ వార్ గ్రూప్ అని జెప్పేసి. అండ్ తర్వాత సిపిఐ మావోయిస్ట్ ఫార్మ్ జేసుకున్నారు పార్టీగా. అండ్ మన్మోహన్ సింగ్ గూడా ఆయన ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఏమన్నాడంటే, ఇది బిగ్గెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నమాట. ఏది? ది మావోయిస్ట్ థింగ్ అనేది. ఇంటర్నల్ సెక్యూరిటీ థింగ్ అన్నాడు. అండ్ తర్వాత వాళ్ళేం జేషిర్రంటే ఎల్‌టిటిఈ గ్రూప్ తోటి ఫ్రెండ్‌షిప్ జేసి, ఎల్‌టిటిఈ లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలం అండ్ వాళ్ళు రాజీవ్ గాంధీని చంపుతారు గదా! ఎల్‌టిటిఈ వాళ్ళు. సో, ఈ మావోయిస్టులు అండ్ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారని జెప్పేసి ఇక్కడ ఒక లైన్ అయితుంది. ఆహ్ Guerrilla army trained with modern weapons, trained by the LTTE. They became experts with IEDs and చాలా అంటే అడ్వాన్స్డ్ వెపన్స్ తోటి వాళ్ళు అన్నీ నేర్చుకున్నారనమాట. ఎవరు? ఈ మావోయిస్టులు.
అండ్ దెన్ వాట్ హ్యాపెన్ అసలు ఎందుకు ఇట్లా డౌన్ఫాల్ అయింది అంటే 1970s మజుందార్ డేస్ నుంచి చాలా ఇంటర్నల్గా థింగ్స్ అనేది చాలా జరుగుతున్నాయి. వాళ్ళు ఏం చేశారంటే 40 గ్రూప్స్గా స్ప్లిట్ అయిపోయారు అనమాట, ఎవరైతే లైక్ 1970స్లో ఉన్నారో. అండ్ తర్వాత వాళ్ళకి రెండే రెండు, ఒకటి మాస్ మొబిలైజేషన్ అంటే జనాలని రెచ్చగొట్టడమో లేకపోతే జనాలకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళని ఉద్యమం వైపు తీసుకెళ్ళడం ఒకటి. ఇంకోటి ఇండివిజువల్ అనిహిలేషన్ అని వన్, అంటే వాయిలెంట్ ఇండివిజువల్ అనిహిలేషన్ అంటే ఆ, ఒక పర్సన్ తన లైఫ్ అనేది ఫర్ ద ల్యాండ్ వాళ్ళు ఎర్ర జెండా కోసం, ఐ మీన్ వాళ్ళు, అంటే వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఫర్ ద రెడ్ ఫ్లాగ్ అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. అదొకటి. ఇంకోటి మాస్ మొబిలైజేషన్. బట్ తర్వాత ఏమైందంటే ఈ కొండపల్లి నుంచి యంగర్ లీడర్షిప్కి వెళ్ళినప్పుడు అది కొంచెం సిస్టమేటిక్గా చేయకపోవడం, కొన్ని చాలా తప్పులు చేయడం, అట్లా ప్రాబ్లం అయిందనమాట. అండ్ దెన్ వాట్ హ్యాపెన్ తర్వాత ఏమైంది అంటే 2005 నుంచి 2013 వరకు మావోయిస్టులు అనేవాళ్ళు, అంటే ఆల్మోస్ట్ ఒక 8-9 ఇయర్స్, 2013 వరకు ఛత్తీస్గఢ్లో ఉన్నారు. వాళ్ళు అరౌండ్ 1000 క్యాజువాలిటీస్ అయినాయి, మిలిటరైజేషన్ అయ్యారు, వాళ్ళకు కూడా ట్రైనింగ్లు ఇవ్వడము అంటే ఇంటర్నల్గా. సో అట్లా అయిందనమాట. తర్వాత ఆపరేషన్ కగార్ 2024లో అమిత్ షా ఆ, ఉన్నప్పుడు, హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, సో హీ లాంచ్డ్ అనమాట. తర్వాత ఇక్కడ ఈ మావోయిస్టులు అనేవాళ్ళు దే హ్యావ్ ఆల్సో ఫేస్డ్ అదర్ థింగ్, ట్రైబల్ వర్సెస్ నాన్ ట్రైబల్ అనేది. అంటే ద లీడర్షిప్, ఎవరైతే లీడర్షిప్ ఉన్నారో ఆ మావోయిస్ట్ గ్రూప్లకి, వాళ్ళు లార్జ్లీ నాన్ ట్రైబల్ అనమాట. అంటే ట్రైబల్ పీపుల్ లేరు, నాన్ ట్రైబల్ పీపుల్ ఉన్నారు. కాబట్టి వీళ్ళని ట్రైబల్ పీపుల్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళ సొంత ఐడియాలజీ కోసం వీళ్ళని బలి తీసుకుంటున్నారు అనేది క్రిటిసిజమ్స్ ఉన్నాయి. ఇంకో క్రిటిసిజం ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ అనేది ఫారెస్ట్ ఉంటాయి కదా, ఫారెస్ట్ని మాస్గా, అంటే ఈ మైనింగ్ కానీ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి, సో ట్రైబల్ పీపుల్ ఆపుతున్నారు. సో ఈ ఆపరేషన్ కగార్ పేరుతో వాళ్ళని అంటే అణిచివేసి గవర్నమెంట్ వాంట్ టు ఎస్టాబ్లిష్ సర్టెన్ థింగ్స్ అని చెప్పేసి దెర్ ఆర్ క్రిటిసిజమ్స్. ఐ హర్డ్ దిస్ క్రిటిసిజం ఫ్రమ్ దిస్ వన్ ఆఫ్ ది జర్నలిస్ట్ in Telangana recently in the Teenmar Mallana. So I don't know what is real and not real, but I'm just saying what are the things that is going on. So it's not my opinion on it. అండ్ ఇంకోటి ఏంటంటే సీనియర్ లీడర్ ఎవరైతే చెరుకూరి రాజ్ కుమార్ ఉన్నాడో 2010లో ఈ స్టాక్స్ చేసిర్రు, బట్ అప్పుడు ఆయన మళ్ళా ఖతం చేసేసారనమాట. అండ్ వాళ్ళు పాలిటిక్స్లో జాయిన్ అయిదామంటే వీళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. అండ్ తర్వాత సెక్యూరిటీ ప్రేయర్స్ అవి ఇవి అయినాయి. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈజ్ రివైవల్ పాసిబుల్? వాళ్ళు మళ్ళీ రావడానికి, అంత ఉద్యమాలు చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా అంటే, ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ద రెవల్యూషన్ విల్ కమ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇండియాలో సీమ్స్ డిఫికల్ట్, ఎందుకంటే మనకి ఆర్మీ కానీ పోలీస్ కానీ అండ్ ఎవరైతే ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఏజెన్సీస్ కానీ దే ఆర్ హైలీ విజిలెంట్. అండ్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ తోటి ఎవడు ఎక్కడ ఏ మూమెంట్ చేసినా కానీ లైక్ త్రూ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆర్ సంథింగ్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. కాబట్టి ఆర్మ్డ్ ఇన్సర్జెన్సీ అనేది చాలా కష్టము. అండ్ సో ఇంకొకటి ఛత్తీస్గఢ్లో ఒక రిపోర్టర్ ఏం చెప్తాడంటే వీళ్ళు జస్ట్ సరెండర్ అవుతున్నారు జస్ట్ ఫర్ టైం బీయింగ్, సో దాట్ వాళ్ళు బేస్ ఎక్కువ, అంటే కొంచెం టైం తీసుకొని బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే లైక్ సడన్గా అంత హై ఎక్స్ట్రీమ్గా రెవల్యూషన్ చేసిన వాళ్ళు సైలెంట్గా సరెండర్ అవుతున్నారంటే దర్ వుడ్ బి అ స్ట్రాటజీ అని కూడా వీళ్ళు అనుకుంటున్నారు. అండ్ ఎవరైతే సరెండర్ అయ్యారో క్యాడర్స్, వాళ్ళు చాలా సీరియస్ ఛార్జెస్, మర్డరు, అంటే రకరకాల కేసులు, ఒక దొంగ కేసులు కూడా పెట్టి ఆగమాగం చేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలామంది రిపోర్టర్స్ అంటున్నారు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ ఈస్ అరౌండ్ ది క్యాపిటల్, ఐ మీన్ మావోయిజం అండ్ ఆల్. సో ఇప్పుడు మనం జస్ట్ ఒక కంపారిజన్ టేబుల్ చూద్దాము. అంటే మావోయిజం అంటే ఏంటి, నక్సలిజం అంటే ఏంటి, దానికి దీనికి తేడా ఏంటి, అండ్ లెనినిజం అంటే ఏంటిది అని చెప్పేసి. సో ఫస్ట్ది మా మార్క్సిజం. మార్క్సిజం అంటే ఇట్స్ అబౌట్ లైక్ కార్ల్ మార్క్స్ క్యాపిటలిస్టిక్ సొసైటీకి అగనెస్ట్గా మన క్యాపిటలిజం అనేది మంచిది కాదు, అందరం లైక్ ఇది జస్ట్ థియరిటికల్ ఫౌండేషన్ అనమాట. ఆయన సోషాలజిస్ట్ కార్ల్ మార్క్స్ అనేట ఆయన. ఆయన లైక్
రెవల్యూషన్ అనేది వస్తుంది, ఇండస్ట్రియల్ వర్కర్స్ ఫైట్ చేయాలి, లేకపోతే వీళ్ళే ఆ, పైన ఉన్న వాళ్ళే కింద వాళ్ళని తొక్కేస్తారు అని చెప్పేసి అది చెప్తాడు. నెక్స్ట్ లెనినిజం ఏమొస్తుందంటే ఆ, వ్లాడిమిర్ లెనిన్, ఈయన లైక్ వాంగోడ్ పార్టీకి రెవల్యూషన్ చేస్తారనమాట. అండ్ ఈయన ఏంటంటే అప్లైడ్ మార్క్సిజం, సో కమ్యూనిస్ట్ టైప్ ఆఫ్ వెళ్ళాలి అని చెప్పేసి ఈయన చెప్తాడు. నెక్స్ట్ కమ్యూనిజం ఏంటంటే ద ఎండ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ టు క్లాస్‌లెస్, అంటే ఎవడు పరిపాలించడానికి లేదు. స్టేట్‌లెస్, స్టేటు, రాజ్యం, అధికారం ఇలాంటియన్నీ ఉండకూడదు. ఎప్పుడైతే ఎర్లీ మ్యాన్స్ ఎలా బతికారు, కమ్యూనిస్ట్ టైప్ ఆఫ్‌లో బతికిరు కదా! అంటే ఎవరి వర్క్ వాళ్ళు చేసుకొని, ఎవడు వాడు తినడం అనమాట. ఎవడు నాకి హెడ్ ఎవడు లేడు, వానికి హెడ్ ఇంకోడెవడు లేడు అనే కాన్సెప్ట్ అనేది కమ్యూనిస్ట్ అనమాట. సోషలిస్ట్ కాన్సెప్ట్ అనేది కొంచెం రైట్ సైడ్ ఎళ్తది. అదేంటంటే ఇప్పుడు మోడరేట్ ఎకనామిక్ సిస్టము, ఎట్లయితే సోషల్ ఓనర్‌షిప్ ఉండాలి, ఇన్‌ఈక్వాలిటీస్ అనేది తక్కువుండాలి, చాలా రిఫార్మ్స్ జరగాలి, అందరూ హ్యాపీగుండాలి. అది సోషలిస్ట్ కైండ్ ఆఫ్. అండ్ మావోయిస్ట్ ఏందంటే మావో జెడాంగ్ నుంచి ఇన్‌స్పైర్‌గా తీసుకున్నది. సో, మావో జెడాంగ్ ఈస్ చైనీస్ రెవల్యూషనరీస్ట్ యాక్టివిస్ట్ అనమాట. సో, ఆయన ఏం ప్రతిపాదిస్తాడంటే ఎప్పుడైనా సరే ఆహ్, ఈ మానవుడికి ద ఫైటింగ్ నేచర్ ఈజ్ కామన్. సో, రెవల్యూషన్ అనేది రావాలి. రెవల్యూషన్ చేత్తేనే అందరూ మారుతారని చెప్పేసి మావోయిస్ట్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ చెప్తది. అండ్ నక్సలిజం ఏంటంటే జస్ట్ మావోయిస్ట్ ఐడియాలజీ అయితే వీళ్ళు తీసుకుంటారు. జస్ట్ నక్సలిజం అనేది పేరనమాట. అంటే నక్సల్బారీ అనే విలేజ్‌లో పుట్టింది కాబట్టి దానికి నక్సల్బారీ అని పేరొచ్చింది. ఇది జస్ట్ అప్లైడ్ మావోయిజంని నక్సలిజం అంటామనమాట. సో, వాళ్ళేంటంటే గొరిల్లా వార్‌ఫేరు, అడవులల్ల గవర్నమెంట్‌కి అగనెస్ట్‌గా అటాక్ జేయడము. సో, ఇట్స్ యాంటీ స్టేట్ ఆర్మ్డ్ స్ట్రగుల్ అనమాట. విచ్ ఈస్ బేస్డ్ ఆన్ మావోయిజం. అండ్ దిస్ ఈస్ లైక్ యాక్టివ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ టిల్ డేట్ ఇన్ ఇండియా అనమాట నక్సలిజం అంతే. సో, దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడే. సో, ఇక్కడ మనం చూస్తే ఆహ్, ఆపరేషన్ కగార్‌కి సంబంధించిన చాలా రీసెంట్ 4 మంత్స్ ఎగో, 2 మంత్స్ ఎగో, 2 డేస్ ఎగో ఇంకా జరుగుతూ ఉంది. సో, లెట్స్ వాచ్ వాట్ హ్యాపెన్స్ ఆహ్, ఇన్ దీస్ థింగ్స్. సో, ఐ థింక్ అంటే ఓవరాల్‌గా నాకు క్లారిటీ వచ్చింది. అండ్ మీకు కూడా క్లారిటీ పెరిగింది ఒకవేళ ఈ వీడియో చూస్తున్నోళ్ళకి అని నేను అనుకుంటున్నా. జస్ట్ జై హింద్. హ్యాపీ సండే.